ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి కానీ ఈవెన్ పెద్దలకు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒక జాబ్ చేయాలా లేక బిజినెస్ చేయాలా, ఇది పెద్ద డౌట్. మీరేం చెప్తారు, జాబ్ ఆర్ బిజినెస్ అంటే? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం 1872 ప్రకారంగా ఏదైనా కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలంటే హీ షుడ్ బి ఏ మేజర్, అంటే 18 years క్రాస్ అయ్యి ఉండాలి. అందుకని రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ కానీ కార్పొరేట్లో కానీ ఎనీ మస్టర్ రోల్స్లో అంటే రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్కి 18 years అంతా నోటిఫైడ్ డేట్ కంప్లీట్ అయితేనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇట్. ఇంకొకటి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్స్లో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇందాక ఏజ్ గురించి మాట్లాడినాము, మినిమం ఏజ్ 18 years, అదర్వైజ్ కాంట్రాక్చువల్ కెపాసిటీ లేదు కనుక, జాబ్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ కనుక సో ఈ 18 years అనేది మస్ట్, అది లీగల్గా. అండ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MEQ అది కూడా చూస్తారు. నార్మల్గా క్లాస్ 4 జాబ్స్ మనకి జాబ్స్లో నార్మల్లీ విసే క్లాస్ 4, 3, 2, 1 మనకి మూడు రంగాలు ఉంటాయి బేసిక్గా. అంటే ఎకానమీకి సపోర్ట్ చేసే అవే, ఉద్యోగాలకు కూడా అవే. వన్ ఈజ్ అగ్రికల్చర్, ఫార్మ్ లేబర్ అంటాము. ఫార్మ్ మీద అది దట్ కాంట్రిబ్యూట్స్ టు ద GDP ఆర్ ఎకానమీ ఆఫ్ ఎనీ కంట్రీ, ఇన్ ఎనీ కంట్రీ ఆర్ వరల్డ్ వైడ్ కూడా అదే ఉంటుంది. దెన్ సెకండ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ విసే ఇండస్ట్రీ, పరిశ్రమలు అంటే ఏదో ఒక వస్తువును ఉత్పత్తి చేయడము. థర్డ్ వచ్చేసి సర్వీస్ సెక్టర్. సర్వీస్ సెక్టర్ ఇన్ ద లాస్ట్ 40-50 yearsలో పికప్ అయింది, అంతకుముందు అంతా లేదు. సర్వీస్ సెక్టర్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఆత్మ తీరుగా మనం ఆత్మ అంటాం కదా, ఆత్మ ఏదో శరీరాన్ని బాడీని పట్టుకొని ఉండాలి. ఓకే, అలానే సర్వీస్ సెక్టరు ఐదర్ అగ్రికల్చర్కి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీస్ రూపంలో పనిచేస్తుంది.